భాగవతము దశమస్కంధము పరీక్షిత్తు కృష్ణలీలలను అడుగుట అని పరీక్షిత్ మహారాజు ఇంకా ఇలా అన్నాడు సుఖమహర్షితో. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కదామృతముద్రావద్రావమేను వదలే వంతమానె నీరు పట్టునా కలయునో దూరమయ్యే మనము తొంగలించే. నీ ముఖము అనే పద్మము నుండి మకరంధములాగా స్రవిస్తున్న హరికథలు అనే అమృతం త్రాగి త్రాగి నా శరీరం పులకరిస్తున్నది. మరణం దగ్గర పడుతోందే అనే దుఃఖం అంతరించింది. ఆకలి దప్పులు దూరమైపోయాయి. మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది అని ఈ పద్య భావం. ఇలా అంటున్న పరీక్షిత్ మాటలు విని వేదవ్యాసుడి కుమారుడు అయిన శ్రీశుకుడు ఇలా చెప్పసాగాడు. విష్ణు కథారతుడగునరు విష్ణు కథల్ చెప్పునరును వినిచుండునరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలులజేయున్. విష్ణు కథా ప్రసంగము కూడా విష్ణు కథల యందు ఆసక్తి గలవారిని, విష్ణుమూర్తి కథలు చెప్పేవారిని విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగాజలం వరనే పునీతులను చేస్తుంది అని ఈ పద్య భావం. రాజేంద్ర వినుతొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విపులు దన్ను ఆక్రమించిన భారమాగజాలక భూమి గోరూపమై బ్రహ్మ చేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమల భవుడు ధరణి నోరడెవల్కి దాత్రియో వేల్పులు కదలిరా విష్ణుని గాననేగి పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారిజోద్భవుండు వినుడు వేల్పులు ధరయునే విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతి పలికి తెలియ. మహారాజా పరీక్షిత్తు వివరంగా చెప్తా విను. పూర్వం ఎంతోమంది దానవ శ్రేష్ఠులు భూమి మీద పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించింది. బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యం ఆలోచించాడు. భూదేవిని దేవతలను వెంట పెట్టుకుని విష్ణువును దర్శించడానికి బయలుదేరాడు. పురుష సూక్తం పఠించి అద్భుతమైన సమాధి స్థితిలో ప్రవేశించాడు. ఆ ధ్యానంలో ఒక విషయం ఆయనకు వినబడింది. అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. ధన్యవాదములు. భాగవతము దశమస్కంధము పరీక్షిత్తు కృష్ణలీలలను అడుగుట అని పరీక్షిత్ మహారాజు ఇంకా ఇలా అన్నాడు సుఖమహర్షి.